జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం జనవరి నెల 23వ తేదీ గురువారం రోజు మేషరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జనవరి 23వ తేదీ గురువారం రోజు మేషరాశి వారు అనూహ్యమైన శుభ ఫలితాలను పొందుతారు. మీకు సొంత ఇంటి కల ఉన్నట్లయితే దానికోసం చేసే ప్రయత్నాలు తప్పకుండా సఫలీకృతం అవుతాయి. ఎక్కడైనా భూములు కొనుగోలు చేయడానికి, ఇల్లు ఎక్కడ కట్టాలి అన్న ప్లాన్స్ వేయడానికి, ఖర్చులను ప్లాన్ చేసుకోవడానికి, ఒక అంచనాకు రావడానికి కాలం చక్కగా అనుకూలిస్తోంది. అద్దె ఇల్లు మారడానికి కూడా ఇది సరైన సమయం అవుతుంది. నిరుద్యోగులకు మంచి మంచి అవకాశాలు అందివచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలకు, ఇంటర్వ్యూలకు వెళ్ళడానికి, బ్యాక్డోర్ ప్రయత్నాలు చేయడానికి, రెఫరెన్స్ల ద్వారా వెళ్ళడానికి ఇలా అన్నింటికీ సమయం బాగుంది అనే చెప్పాలి. క్రయ విక్రయాలకు సంబంధించిన అంశాలన్నీ సానుకూలంగా సాగుతున్నాయి. వ్యాపారాల పరంగా పెట్టుబడులు పెట్టడానికి, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి, ఈజీ మనీ ప్రయత్నాలు చేయడానికి కూడా టైం సహకరిస్తుంది. అలాగని అత్యాశకు వెళ్ళి ఉన్నది పోగొట్టుకోవద్దు. ఈరోజు మేషరాశి వారు ఎదుటివారి విషయంలో ముక్కుసూటితనాన్ని కలిగి ఉంటారు. ఏదైనా పని చేయించుకోవాలి అన్న పక్కవాళ్ళతోటి నిక్కచ్చిగా చేయించుకుంటారు. అధికారుల యొక్క మెప్పును పొందుతారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారాల పరంగా చాలా అనుకూలంగా ఉంది. ఇష్టమైన ఆహారం తింటారు. కమ్మటి భోజనం చేస్తారు. హాయిగా కంటి నిండా నిద్రపోతారు. మొత్తం మీద మేషరాశి వారికి రోజంతా బ్రహ్మాండంగా సాగుతుంది. ఈ గురువారం రోజు మేషరాశి వారు నీలం రంగు దుస్తులను ధరించకండి. కనకదార స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ గురువారం రోజున ఉన్నటువంటి తిథి నవమి, నక్షత్రం విశాఖ నక్షత్రం, రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు, యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:36 నుండి 11:21 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:04 నుండి 3:48 వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు సాయంత్రం 6 గంటల నుండి 6:45 వరకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం వ్యాపారపరమైన చర్చలకు, అలాగే విద్యా విషయాలకు కాలం అనుకూలంగా ఉంది. ఇక ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి గురువారం వచ్చింది కాబట్టి పచ్చిపాలతో పసుపును కలిపి నుదుటిన తిలకంగా ధరించండి. అలాగే మీ ఇష్ట దైవానికి పసుపును ఆభరణంగా సమర్పించండి. ఈ 2 పనులు చేసి దినచర్యను ప్రారంభం చేస్తే తప్పకుండా శుభం కలుగుతుంది. ఈ గురువారం రోజు విశాఖ నక్షత్రం కలిసి వచ్చింది కాబట్టి గురు సంబంధమైన దోషాలకు శాంతులు చేయించుకోవడానికి ఇది అనుకూలమైన రోజు అవుతుంది. అలాగే గురుబలాన్ని పెంచుకోవడానికి గాను పరిహారాలను పాటించుకోవడానికై కూడా ఇది అనుకూలమైన సమయం అవుతుంది. విశాఖ నక్షత్రం వచ్చిన ఈ గురువారం రోజు నుండి ప్రారంభం చేసి ప్రతిరోజు ఉదయం కానీ లేదా సాయంత్రం కానీ ఇంద్ర సహస్రనామ స్తోత్రాలను పారాయణం చేస్తే ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి. అధికారం పెరుగుతుంది. సమాజంలో గౌరవం దక్కుతుంది. రాజకీయాల్లో పలుకుబడి పెరుగుతుంది. అలాగే ఈరోజు సుబ్రహ్మణ్య స్వామివారికి ఆరాధన చేస్తే స్వామివారి యొక్క అనుగ్రహంతో వేగవంతమైన సత్ఫలితాలు పొందుతారు. ఈ గురువారం రోజు మనమంతా ఓం జగదాంపతయే నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఈరోజు సాయంత్రం ఒక కలశం తీసుకొని అందులో మంచినీరు, పాలు పోసి అలాగే కుంకుమ, పసుపు, గంధం, పుష్పాలను వేయాలి. తరువాత ఈ కలశాన్ని పూజించి దానిలోని నీటితో తులసి చెట్టుకు, గడపకు సంప్రోక్షణం చేయాలి. అలాగే తీర్థంగా స్వీకరించాలి. ఇలా చేసిన వారికి వ్యాపారంలో అభివృద్ధి, ఆనందం మరియు ధైర్యం పెరుగుతాయి. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.